ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహిమా స్వరూపి, నిన్న నేడు నిరంతరం ఉన్న దేవ, స్తుతుల సింహాసనాసీనుడా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. నా ప్రభా, ఈ దినము ప్రభా నీ దాసుడు మరి పాస్టర్ గారు డాని చంద్రపాల్ గారు వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా ప్రభా, మరి టీవీ ద్వారా వినుచున్నటువంటి ప్రేక్షకులను వీక్షకులను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆత్మతో నింపండి నాయన. ఈ స్వార్థ వ్యాప్తిలో ప్రభా ప్రతి ఒక్కరూ పాలి భాగస్థులవలా నీ కృప చూపించండి. వింటున్న ప్రభా నీ బిడ్డలను నీ ఆత్మతో నింపండి నాయన. మరి వాక్యాన్ని బోధిస్తున్న మా పాస్టర్ గారిని నీ ఆత్మతో నింపండి, నీ జ్ఞానంతో నింపి ప్రభా మీ ఆయన నోట్లో మీ యొక్క వాక్యాన్ని అందించండి నాయన. నీకు స్తోత్రాలు. ఆయనని బూరగా వాడుకొని అనేక ఆత్మల రక్షణార్థం బిడ్డను మీరు వాడుకోనండి ప్రభా. నీకు స్తోత్రాలు. అనేక మంది టీవీ చూస్తూ ఉంటుండగా హృదయాలను ప్రభు వైపు తిప్పేటువంటి నీ కృపను చూపించండి. ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపండి నాయన. నీకు స్తోత్రాలు. ఈ రీతిగా ప్రభు వాక్యాన్ని ప్రభు ఈ టీవీ ద్వారా అనేక మందికి అందించేటువంటి భాగ్యాన్ని నీ దాసుడికి అందించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ సిలువ కార్యం మా జీవితాల్లో జరిగించగలందులకై ఈ మనవులు మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఒక పాట విందాం.
సంతోషంగా ఉన్నారు. దైవ వర్తమానం అందిస్తుండగా మీలో ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఉండి దైవ దీవెనలు పొందవలసిందిగా భావిస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి శ్రేష్టమైన ద్రాక్షావళి వర్తమానాలు వినటానికి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నా అంశము నడక. మానవుని యొక్క నడక అనేది దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉండాలి అనేది మనం గమనించినట్లయితే, లేఖన భాగాల్ని మనం గమనించినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఈ రీతిగా చెప్పబడుతూ ఉన్నది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని రాయబడి ఉన్నది. ఈ సమయంలో ఇక్కడ చేరి ఉన్న మనం అందరము కూడా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు చెబుతున్న మాట ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకోండి అంటున్నాడు. అసలు ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈజ్ లవ్? ప్రేమ అనేది మనం గమనించగలిగినట్లయితే గాడ్ ఈజ్ లవ్ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు మానవుణ్ణి ప్రేమించి పరలోకము నుండి ఈ భూలోకానికి వచ్చినట్లుగా కూడా లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి నడుచుకుంటున్నామా మనం? చాలామంది ప్రేమ లేని వారుగా ఉంటున్నారు. బైబిల్ అంటూ ఉన్నది, అంచె దినములలో అనేకుల ప్రేమ చల్లారును. నిజంగా ప్రేమ అనేది చల్లారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతున్నాం, ఒకరినొకరు గౌరవించుకోలేకపోతున్నాం, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోలేకపోతూ ఉన్నాం, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోలేని స్థితిలో ఉంటున్నాం. మరి ఏ రీతిగా మనం దేవుడు చెప్పిన మాటను నెరవేరుస్తూ ఉన్నాం? ప్రేమ కలిగి నడుచుకుంటూ ఉన్నామా? ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రేమ అనేది దేవుడు గనుక దేవునిని కలిగి నువ్వు నడుచుకోవాలి. దేవుడు గనుక నిజంగా నీలో ఉన్నట్లయితే నువ్వు ప్రేమ కలిగి నడుచుకుంటావు. ధర్మశాస్త్రం ఏమని చెప్తా ఉన్నదంటే, నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు గనక నువ్వు పాటించినట్లయితే, రెండు ఆజ్ఞలు, నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడుగా ఉంటావు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మానవుణ్ణి ప్రేమించి తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. పంపించటమే కాదు, ఆయన చంపించాడు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. కనుక ఈ సమయంలో వాక్యం వింటున్న నీవు నీ కొరకు నీ పాపముల నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నిన్ను ప్రేమించి నీ పాపముల నిమిత్తమై ఆయన మరణించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు వారు తన ప్రేమను ఈ లోకములో చూపించాడు. తను ఏ రీతిగా ప్రేమ కలిగిన వాడో తనందరితో సహజీవనం చేస్తూ ఈ లోకంలో చక్కగా తండ్రిని మహిమపరిచినట్లుగా, తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన నిర్వర్తించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మరొక మాటను మనం గమనించినట్లయితే
లేఖన భాగములలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం గమనించండి. నేను చెప్పున్నదేమనగా, ఇక్కడ మరొక నడకను మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా ప్రేమ కలిగి నడుచుకోవాలి. రెండవదిగా నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని రాయబడి ఉంది. ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఈ సందర్భంలో పౌలు గారు ఈ గలతీ సంఘానికి లేఖ రాస్తూ ఆ గలతీలను ఉద్దేశించి ఆత్మానుసారంగా నడుచుకొనుడి అంటున్నాడు. ఎందుకంటే తాను మొట్టమొదటిసారిగా వీరిని దర్శించినప్పుడు కొందరు రక్షింపబడ్డారు, వారందరూ కూడా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తూ జరిగిస్తూ ఉన్నారు. ఆ తరువాత పౌలు గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరలా తిరిగి ఆయన వచ్చినప్పుడు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం చూసినట్లయితే వారిలో ఆత్మీయత కనబడలేదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో ఈ రీతిగా పౌలు గారు వారిని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. గమనించాలి మాటలు. మొట్టమొదట్లో మీరందరూ కూడా ఎలా ఉన్నారంటే ఆత్మానుసారంగా ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చే లోపల మీలో ఆత్మ కనపడటం లేదు, ఆత్మీయ జీవితం కనపడట్లేదు, శారీరకంగా ఉన్నారు, శారీరక క్రియలు కనపడుతూ ఉన్నాయి. మీ ఆధ్యాత్మిక స్థితి అనేది దిగజారిపోయినట్లుగా నేను గమనిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ గలతీయులు ఆత్మీయతను పోగొట్టుకున్నారు. ఈ గలతీయులు ఆత్మీయతను పాడు చేసుకున్నారు. పాడు చేసుకొని శరీర సంబంధంగా పరిపూర్ణులు అవటానికి వారు ప్రయత్నించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని అంటున్నాడు, శరీరానుసారంగా మీరు పరిపూర్ణులు అవుతారా అని చెబుతూ ఈ యొక్క పత్రిక ముగింపుకు వచ్చే లోపల ఆయన అంటున్నాడు 5:16లో, నేను చెప్పున్నదేమనగా, అగైన్ మరలా రిపీట్ చేస్తా ఉన్నాడు, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మానుసారంగా నడవాలి. ఎందుకంటే దేవుని పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆయన పిల్లలు ఆత్మీయులు, ఆయన బోధలు ఆత్మీయమైనవి. అనేక మంది ఆయన బోధలు విని ఆత్మీయంగా మార్చబడ్డారు, పరలోక రాజ్య వారసులుగా తీర్చబడ్డారు. మరి మనం ఎలా నడుచుకుంటున్నాం? మొట్టమొదటిగా పౌలు గారు చెప్పినట్లుగా మరి ప్రేమను కలిగి మనం నడుచుకుంటున్నాం. ప్రేమ కలిగి నడుచుకుంటున్నామా? రెండవదిగా ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా? మూడవదిగా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి 15-16 వచనాలు మనం చూద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి, జాగ్రత్తగా చూచుకొనుడి అని రాయబడి ఉన్నది. దినములు చెడ్డవి గనుక అంటే మనం చెడ్డ దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. లాస్ట్ డేస్, వీఆర్ లివింగ్ ఇన్ లాస్ట్ డేస్. చివరి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కనుక ఈ చివరి దినాలు చెడ్డ దినాలు గనుక దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని మీరు పోనివక సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాదు, జ్ఞానుల వలె నడుచుకోవాలని, జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తా ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఎలా నడుచుకుంటున్నాం? మనం చెడ్డ దినాల్లో ఉంటున్నాం, భయంకరమైన దినాల్లో ఉంటున్నాం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దినాల్లో మనం ఉంటున్నాం, ఎప్పుడు ఏమి జరగబోతుందో తెలియని మనం దినాల్లో ఉంటున్నాం. అలాంటప్పుడు మన జీవిత విధానం ఎలా ఉన్నది? ఒక్కసారి మన నడతను చూసుకుందాం. మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలుదాం. ఎందుకంటే అజ్ఞానంగా ఉంటే మరి మీ జీవితాల్లో అంధకార స్థితిలో ఉంటారని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తా ఉన్నది. కనుక
మరి జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎందుకంటే ఆయనే జ్ఞానవంతుడు, ఆయనే జ్ఞానమిచ్చువాడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి గనక యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నీవు జ్ఞానయుక్తంగా ఉంటావని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరొక నడకను మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దయచేసి 8వ వచనము నుండి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. యేసు ప్రభు వారు వెలుగై ఉన్నారు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఒకరోజు యేసు ప్రభు వారు మార్గ మధ్యంలో వెళుతూ ఉండగా అనేక మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. బహుజన సమూహాలు ఆయనను వెంబడిస్తూ ఉంటుండగా ప్రభు ఏమన్నాడంటే వాళ్ళందరినీ చూచి, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో మనం గమనించినట్లయితే మరలా యేసు నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జాగ్రత్త గమనించాలి ఈ మాట. అనేక మంది, వేల మంది జన సమూహాలు ఆయన వెంబడిస్తూ ఉండగా వారితో ఆయన అంటున్నాడు, మీరు చీకట్లో నడవద్దు, నేను వెలుగుని, వెలుగులో నడవండి, వెలుగులో నడవండి. అనేక మంది ఈనాడు అంధకారములో నడుస్తూ ఉన్నారు. అంధకారములో, చీకటిలో, పాపములో నడుస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రియ సంగమా, ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని లేఖన భాగము